హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రెసిపీస్. టుడే స్పెషల్ గోధుమ పిండితో స్వీట్ అండి. స్వీట్ అనగానే పంచదార వేయాలా అని ఆలోచిస్తున్నారా? పంచదారతో మళ్ళీ లేకుండా బెల్లంతో చేద్దామండి. అది ఎలాగో వీడియోలో చూసేయండి. ముందుగా ఒక బాణలి పెట్టుకుని అందులో 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. అలానే 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు మరిగించాలండి వాటర్ని. బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాణలి పెట్టి బాణలి హీట్ ఎక్కాక 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో అండి నెయ్యి బాగా హీట్ ఎక్కాక అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుతూ ఉండాలండి. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ అనేది వడకట్టుకుంటూ అందులో వేసుకోవాలండి. నేనైతే 2 టైమ్స్ కింద వేసుకున్నాను. మీరైతే ఒక్కసారిగా వేసేసుకోండి. అంటే నాకు పొగ వచ్చేసింది మీదకి, సో నేను అందుకని అలా 2 టైమ్స్ కింద వేసుకున్నాను. మీరైతే 1 టైంలోనే వేసేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి. బాణలికి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇలా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొద్దిగా చల్లారాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో సపరేట్ చేసుకోవాలండి. చేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా బాదం పప్పుతో సర్వ్ చేసుకుంటే 10 నిమిషాల్లో గోధుమ పిండి స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి. ఇది చాలా హెల్దీ కూడానండి. చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.